హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ చేయబోతున్నా. కళ్యాణం ఇది చంద్ర అన్న. ఆ బట్టలు తీసేసి ఆటో కొంచెం నెలికి పెట్టుకుంటామా అండి నా అవన్నీ సామాన్లన్నీ ఇది అయిపోయి టైం చూసుకుందాము. పచ్చికారము చికెన్ అయిపోతే చాలు. పచ్చికారం దెబ్బ నా దంచేస్తాం అంతే. ఇప్పుడు తీసుకోవాలా? స్పైసీగానే కదా చికెన్. అంత స్పైసీ లేదు. నాటుకోడి బయటే డ్రెస్సింగ్ చేయించి తీసుకొచ్చాము. ఇక్కడ లొకేషన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ వాటర్, నెక్స్ట్ ఆ బ్రిడ్జ్, ఆ వెహికల్స్ పైన పోతుంటాయి. ఇటు సైడ్ కూడా వాటర్ చాలా బాగున్నాయి. బ్రిడ్జ్ మీద వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. ప్లేస్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఉంటాయి. వీళ్ళు చాలా బిజీగా వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. అన్న చూడు అబ్బా ఏం తీస్తున్నాడా, ప్రతి ఒక్కటి ఒలిచేదిగా తీస్తున్నాడు. రామగాడ కూడా తిండి పచ్చికారం తింటారు. మంచి పేడ పనికిరాదు, పెద్ద పేడ కాదు. దాటిపా చాలు కానీ నా ప్యాంట్ చూడు ఎట్లా లేపుకుంటున్నా. పచ్చడి కాదు, చుట్టూ కూడా కాదు కాదు. ఇలా 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్. ఫోటో వీడియో యూట్యూబ్లో అన్నం తింటే దవదవ తింటారు. కెమెరా వస్తేనే నీట్గా తింటారు ఆడోళ్ళు. ముందు మెయిన్ కలిసి చూసి నేనైతే బోర్లు వేస్తే దిగిపోతే ఇట్లా బాగా నున్నగా తిప్పాల. నున్నగా దించితే మసాలా బాగుంటుంది, ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. నా మీరు కూడా ఎప్పుడైనా చేసేటప్పుడు ఇట్లా రోట్లో దంచుకోవాలి, మిక్సీలకు వేసుకోకూడదు. ఆడోళ్ళు ఏదో పని తగ్గించుకోవాలని మిక్సీలో వాడుతున్నారు, కానీ మన ఇంట్లో మొగోళ్ళు మనం ఇట్లా రోల్ కాడ కూర్చొని దంచితే టేస్ట్ బాగుంటుంది. నా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది కదా. పక్కింటిలో దంచకూడదన్నా, మన ఇంట్లోనే దంచుకోవాలి. కాదు, ఆ దంచేవాడు బాగా పోటీ పెడుతుంది. మా ఆయన బాగా దంచుతాడక్క మసాలా అంటుంది. కలిపి అలవాటు అనమాట ముద్దగిలికి. పక్కింటిలో చెప్పి ఈయన దీంట్లోకి వేసే ఐటమ్స్ పక్కింటిలో వాళ్ళు వచ్చి అడిగేంత ధైర్యం ఉంటుంది. అడగారు నా, వీళ్ళే చెప్తారనమాట. చెప్తారు అటు పెట్టినా మళ్ళీ చపాతీ చేసుకున్నా. చపాతీ వచ్చినప్పుడు ఆ రోడ్డు డైరెక్ట్ రోడ్డుకి తెద్దామనుకోండి. వచ్చేటప్పుడు రెడీగా ఉంటాను ఆడే బయట. అవునా సార్? తర్వాత ఎండ్రకాయలు కూడా అట్లా పని చేస్తాయి.
రైస్ ఉడుకుతుంది లేదో ఒకసారి చెక్ చేస్తాం. పర్లేదు, ఉడుకుతుంది. ఇంకా కాసేపు ఉంటే దింపేస్తాము. బాగా ఉడికింది, ఏమి ఇబ్బంది ఏం లేదు. రైస్ బాగా చాలా పుల్లలు బాగా అయింది. ఇక ఉంచేస్తే అన్నం రెడీ అయినట్లే. మరువు అనేది ఎంత? ఏది మరువు అని? మరువు అని అంటే మర్చిపోయేదే, మర్చిపోకుండా మరువు అని మూత తీసుకుంటాయి. క్లీన్ చేసి పక్కా నాటుకోడి కాబట్టి కాస్త బాగా ఉడకాలి. ఇంకా చిన్నగా తరిగింటే బాగుండు. అన్నా అన్నా దోసకాయ పచ్చడి తప్పకుంటే నువ్వు మిరపకాయలు ఎన్ని వేసినావు? కిచిడి కొంటే నువ్వు వేసినావు. నేనేం చెప్తాను, నువ్వు మిరపకాయలు వేసేస్తా. ఏం చెప్పినా నీళ్ళు బాగా మారుతుంది కదా, వెళ్ళిపోతాయి. ఆ పుల్ల అట్లే కాలిపోయి ఎట్లా మాడి మధ్య అయిపోతే నువ్వు అట్లా పెట్టావు. అప్పుడు చాలా మిక్సింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు అలా అనుకున్నప్పుడు సేమ్ పప్పి సేమ్ అవుతుంది. ఇడ్లీ ఎలా కలపాలో వచ్చే వారం తెలుస్తుంది. అబ్బా, వచ్చే వారం తర్వాత భాగం సూపర్. ఓపెన్ ప్లేస్ కాబట్టి గాలి ఎక్కువ వేస్తూ ఉంది. అయినా వెదర్ చాలా బాగుంది. మేమంతా కష్టపడి పని చేస్తుంటే ఈ ముగ్గురు మాత్రం బాగా టూరిస్టులు మాత్రం తిరుగుతూ ఉన్నారు చూడండి. ఆడబెట్టుకొని పెట్టేసా, ఒకరు పంచుకుందాం అంతే ప్లేట్లో. అట్లా కూర నేను వేస్తాను. కూర్చోండి. కళ్యాణ్ ఒకసారి తిను. కాదు, ఇంత తీసుకొని తిను కళ్యాణ్, ఇంత తీసుకొని తిను. షేక్ అవుతుంది ఉండు కళ్యాణ్ నవ్వుతుంటే. ఇప్పుడు ఇప్పుడు ఇలా వీకెండ్ అందరం సరదాగా కలిసి నాటుకోడి చికెన్ చేసుకొని ఇలా మాట్లాడుతూ తింటూ ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరబ్బా, సూపర్ అసలు.
ఇదే హైబ్రిడ్ చికెన్కి అయితే ఇవన్నీ ఏం తినరు నాటి మళ్ళీ తినా అన్నం పెడతా ఇటుకి వచ్చిందిరే ఉండు ఉండు అన్నం పెడతా అంట కలిపి ఉండు అయ్యే ఆ ప్లేట్లలో పెడతాం పెట్టాం కలిపి మేము తింటూ కాస్త మంకీస్ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది.